డీటెయిల్స్ చూస్తే పట్టణంలోని కైలాష్ నగర్లో కాలనీ వాసులంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక హనుమాన్ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పూల బొక్కెలతో ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. కాలనీ వాసులతో కాలనీ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం అందరితో సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. సార్ మహేందర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్, సార్ కొండలరావు గారు మెడికల్ ఏవో అడ్మిషన్ వచ్చాం. మీ హిమాంశు కలుద్దాం చేద్దామంటే మీరు మధ్యాహ్నంగా మీ క్యాడర్ మెయింటైన్ చేయడానికి బాగా బిజీగా ఉండేది. చిన్న చిన్న అకేషన్స్ చాలా సంతోషం. ఇది మన ఇదంతా మన కార్యంలో మరి మీరు మంచిగా దృష్టి పెడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు అంటే మన రోడ్స్ అయితే నేను ఉన్నాయి, డ్రైనేజెస్ రోడ్స్ ఉన్నాయి. కొన్ని ఒకటి కమ్యూనిటీ హాల్ కూడా ఇన్కంప్లీట్ ఉంది. ఇది కంప్లీట్ అది దానికి ఒక వాళ్ళు ఇస్తున్నట్టయితే 50 lakhs అని అన్నారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ABCD కేటగిరీ చేసుకుంటే మీ అందరి కోసం కష్టపడతా, ప్రజలందరి కోసం ముందున్న ఖర్చు చేయాలని ఒకటి మా రీడింగ్ రూమ్ అని మేము అనుకున్నాము. మన అదైతే పెద్ద మనుషులు అక్కడ కూర్చుందని వీళ్ళిద్దరు కూడా బాగానే ట్రై చేసింది. మంగిరెడ్డి గారు ఉన్నప్పుడు, మన రామకుమార్ గారు ఉన్నప్పుడు పెద్ద అమ్మాలని ఇవ్వాలని తెలుగుగా వాళ్ళు టెంపుల్స్ కోసం నేను మెల్లగారు ఉన్నప్పుడు ఒకసారి కాలేదు. ఒకటి రీడింగ్ రూమ్ అయితే పెద్ద మనుషులు అంటే ఈ సంవత్సరం పంపిస్తాం. మళ్ళీ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక 5 crores వరకు వాడుకోమని ఇచ్చిండ్రు. నేను మీటింగ్స్లో చెప్పిన విషయాలు పాత చింతకాయ పచ్చడి మనకు ఒక చెక్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే